మిత్రులకి గత నెల తిరుపతిలో ఇలాంటి సభ ఒకటి ఇప్పుడు ఏదైతే హైదరాబాద్లో జరపాలనుకుంటున్నారో అలాంటి సదస్సు తిరుపతిలో జరిగింది. శివారెడ్డి గారని రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఫౌండర్ మెంబర్స్ ఒకరు. ఆయన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం చేసి ఇప్పుడు లాయర్గా పనిచేస్తున్నారు. వెంటాడుతున్న జ్ఞాపకాలు అని తన ఆత్మకథ రాశాడు. దాన్ని ఆవిష్కరించడానికి నన్ను పిలిస్తే నేను వెళ్ళాను. అక్కడ కరుణాకర్ భూమన్ తర్వాత ఆ రోజుల్లో విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నటువంటి దాదాపు 300-400 మంది ఆ సదస్సుకు వచ్చారు. అక్కడ కూడా వాళ్ళు ఆ రోజు జ్ఞాపకాలు, ముఖ్యంగా త్రిపురనేని మధుసూదన్ రావు గారి ప్రభావము, ఎట్లయితే వరవరరావు గారులో వరంగల్ ఏ పాత్ర నిర్వహించాడు త్రిపురనేని గారు, చాలామంది ఆయన కూడా జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడున్న సందర్భం, చారిత్రక సందర్భాన్ని గురించి చాలామంది జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో 21వ తేదీ రోజు అప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు, తర్వాత వాళ్ళ జ్ఞాపకాలు, అప్పుడున్న సామాజిక సందర్భం, అప్పటి చరిత్ర, అప్పటి విద్యార్థుల ఆశయాలు, ఆదర్శాలు, త్యాగాలు, ఇవన్నీ కూడా ఒక సమాజము చాలా విలువైన జ్ఞాపకాలుగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. నా మటుకు నేను వరంగల్లో ఆ కాలం ఉన్నాడు, ఇప్పుడు వేడు చెప్పాడు, 78 నుంచి 78-80 వరకు నేను వరంగల్లో ఉన్నప్పుడు దాదాపు వరంగల్లో మెడికల్ కాలేజు, తర్వాత ఇంజనీరింగ్ కాలేజు, 13 కాలేజెస్ వరంగల్లో, ప్రతి కాలేజీలో ఆ విద్యార్థి సంఘమే గెలిచింది. అలాగే హైదరాబాద్లో మన సైన్స్ కాలేజ్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అన్ని కాలేజెస్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, అన్ని కాలేజెస్లో కూడా ఆ రోజుల్లో విప్లవ విద్యార్థులే వాళ్ళు గెలిచారు. అప్పుడు పీడిఎస్యు, ఆర్ఎస్యు 2 సంఘాలు కూడా చాలా మందిని ప్రభావితం చేసింది. ఈ జ్ఞాపకాలు కేవలం వాళ్ళ జ్ఞాపకాలు కావు, ఇవి అప్పటి చారిత్రక జ్ఞాపకాలు, అప్పటి విద్యారంగ జ్ఞాపకాలు, అప్పటి ఆశయాలు, ఆదర్శాల జ్ఞాపకాలు. ఎటువంటి చారిత్రక సందర్భంలో యువత ఎట్లా వాళ్ళు ఉద్యమాల్లోకి వస్తారు, వ్యక్తిగత జీవితంలో నిజాయితీగా ఎలా ఉంటారు అనేటువంటి గొప్ప విలువలు ఏవైతున్నాయో ఆ విలువలు సమాజము గుర్తుపెట్టుకొని వాటిని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి, ఏ సమాజమైనా నాగరికత ముందుకు పోవాలంటే. కానీ మనకు సందర్భం మారింది. ఇవాళ చారిత్రక సందర్భము అప్పటికి దానికంటే భిన్నంగా ఉంది. కానీ ఈ సందర్భంలో కూడా అప్పటి చారిత్రక దశను గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. అది ఎందుకంటే అది మర్చిపోతే చరిత్రలో ఒక కీలకమైనటువంటి దశను మనం మర్చిపోయినట్టు. కనుక వీళ్ళ జ్ఞాపకాలు ఏవైతున్నాయో అవి విలువల జ్ఞాపకాలు, నిజాయితీ జ్ఞాపకాలు, ఉద్యమ జ్ఞాపకాలు, ఆదర్శాల జ్ఞాపకాలు, ఆశయాల జ్ఞాపకాలు, త్యాగాల జ్ఞాపకాలు. ఏ చరిత్ర కూడా దీన్ని విస్మరించడానికి వీల్లేదు. కనుకనే వీళ్ళందరూ కూడా చాలా భిన్న రంగాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు వాళ్ళు భిన్న రంగాల్లో పనిచేస్తున్నారు. కానీ భిన్న రంగాల్లో పనిచేస్తున్న ఆ రాజకీయాల ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొన్ని విలువలతోనే ఉన్నారు. నాకు తెలిసి చాలామంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పెట్టినా, ప్రైవేట్ కాలు పెట్టినా వాళ్ళు మిగతా వాళ్ళతో పోలిస్తే ఇప్పటికీ వాళ్ళు మెరుగైన మనుషులే. అంటే ఎంత ప్రభావం వాళ్ళ మీద ఉన్నదంటే ఇప్పటికైనా వాళ్ళు ఎక్కడో ఒక చోట ఆ ఆశయాలను గుర్తు చేసుకుంటున్నారు. కొంత కాకుండా కొంత మనస్సు వాళ్ళకి, అయ్యో మనము జీవితంలో రాజీ పడ్డామని ఇంకా అట్లా భావించే వాళ్ళు ఉన్నారు. నేను వరంగల్లో ఉన్నప్పుడు విద్యార్థి సంఘ అడ్వైజర్గా ఉన్నాను. అప్పుడు పులి అంజయ్య, ఆ తర్వాత ఆయన పీపుల్స్ పార్టీ సెక్రటరీ అయ్యాడు. తర్వాత ఆయన జీవితం త్యాగం చేశాడు. కానీ పులి అంజయ్య తర్వాత అప్పటి విద్యార్థులు వెళుతున్నారు. నేను అడ్వైజర్గా వాళ్ళకున్నప్పుడు వాళ్ళ నిజంగానే నాకు వాళ్ళ నిజాయితీ, వాళ్ళ సాహసము, వాళ్ళు అడిగే ప్రశ్నలు, క్లాస్ రూమ్ కూడా చాలా టర్బులెంట్గా ఉండేది. క్లాస్ రూమ్ అంటే మనం చదువు చెప్తే మౌలికమైన ప్రశ్నలు, పేదరికానికి మూలకాండ, అసమానతలు ఎందుకున్నాయి, నిరుద్యోగం ఎందుకుంది. మాదేమో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టు. ఆ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా నట్స్ అండ్ బోల్ట్ సబ్జెక్ట్. అది
కానీ నేను అది చెప్తుంటే వాడు సరే ఇదంతా కాదు కానీ మూలాలకు పోదాం, సమాజంలో ఎందుకు ఇంత వివక్ష, సమాజంలో ఇది ఎందుకుంది అంటే నేను ఒకవేళ నేను కారణాలు చెప్పిన పరిష్కారం ఏంటని అడిగేవాడు. అంటే అంటే క్లాస్ రూమ్లో పరిష్కారాలు రావు, చర్చల వల్ల పరిష్కారాలు అనేవి ప్రజా ఉద్యమాల ద్వారా వస్తాయి అని చెప్పాను. లేదా సార్ మీకు పరిష్కారం తెలిసి కూడా చెప్పడం లేదనేవాడు. నిజానికి నేను గుర్తు చేసుకుంటే ఒక అనుభవం చెప్పాలంటే, ఆ తర్వాత ఉద్యమంలోకి వెళ్ళి ఆయన త్యాగం చేశాడు. ఆ అబ్బాయి, నేను ఎప్పుడు విద్యార్థులను పూర్తిగా విశ్వసించేవాడిని. నేను పరీక్ష ఎగ్జామ్ పెట్టి నేను నా గదిలో వెళ్ళి చదువుకునేవాడిని. గంట అయినాక నేను వెళ్ళి పేపర్ తీసుకునేవాడిని. నేను వెళ్ళి పేపర్ తీసుకున్నాక ఒక అబ్బాయి 2 సార్లు నా గదికి వచ్చాడు. మాట్లాడదాం అనుకుంటున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. ఓసారి 3వసారి వస్తే నేను అడిగిన, ఏమైంది చెప్పబోయాను, చెప్పు అంటే, సార్ నేను 2 ప్రశ్నలు ఇచ్చారు మీరు, ఒక ప్రశ్న నేను కాపీ కొట్టాను, ఒక ప్రశ్న స్వంతంగా రాసిన, ఆ ప్రశ్న మీరు కరెక్ట్ చేయకండి, నాకెందుకో నిద్ర కూడా పట్టండి లేదు. అంటే పిల్లల్లో ఉండేటువంటి ఆ స్పృహ, సార్ మీద ఉండే గౌరవం, నాకు నిద్ర పట్టలేదనేటువంటి ఆ ట్రబుల్ అంటే ఆ బాధ ఏదైతుందో అతను పంచుకున్న తర్వాత నాకు కూడా చాలా ఇది అనిపించింది. అంటే కాపీ కొట్టినా అని ఆయన పడుకోకుండా నిద్రపోకుండా సార్కు చెప్పేదాకా, ఎందుకంటే నేను వాళ్ళు పూర్తిగా నమ్మకం, అంటే మనిషిలో ఉండేటువంటి ఒక స్పృహ ఏదైతుందో లేకపోతే చైతన్యం ఏదైతుందో ఎట్లా పనిచేసేది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. కనుక విద్యార్థులు కూడా చాలా సమస్యల మీదనే వాళ్ళు పోరాటం చేసేవాళ్ళు. ఇంకొక అనుభవం నేను గతంలో కూడా చెప్పాను. గద్దను పిలవడం మాకు అదొక పెద్ద సవాలుగా ఉండేది. విద్యార్థి సంఘమేమో గద్దను పిలవాలని, జయశంకర్ గారు తర్వాత జాఫర్ నిజాం ఆయన వైస్ ఛాన్సలర్, జయశంకర్ గారు రిజిస్ట్రార్. సార్ దగ్గరికి వెళ్ళి, సార్ వాళ్ళు గద్దను పిలవాలంటే, డాక్టర్ సార్ మాకు చాలా ప్రెషర్ ఉంది, పోలీసుల ప్రెషర్ ఉంది, మనము గద్దను పిలవద్దని, మాకు పైనుంచి చాలా ప్రెషర్ ఉందని సార్ చెప్పేవాడు. కానీ నేను ఎన్నికైన సంఘం విద్యార్థులు ఆ స్వేచ్ఛ ఉండాలి కదా, వాళ్ళని పిలుచుకోవడానికి, అది వాళ్ళ హక్కు కదా అని నేను వాదించేవాడిని. సరే, జయశంకర్ గారికి ఉండే అవగాహన వల్ల ఏం చేసేవాడు, మొత్తం మీద గద్దరే వచ్చేవాడు. వచ్చి ఆయన పాటలు 8-9 గంటలు, తెల్లవారుజామున 4 గంటల వరకు పాటలు పాడేవాడు. అంటే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మీటింగ్ అంటే అది విద్యార్థి సంఘం మీటింగ్ కాదు. చుట్టుముట్టు గ్రామాల వాళ్ళు ఒక 4-5 వేల మంది క్యాంపస్ నిండా ప్రజలు. విద్యార్థి సంఘం యొక్క సదస్సు, వాళ్ళ యాన్యువల్ మీటింగ్, జనమేమో చుట్టుముట్టు ఉండే గ్రామాల ప్రజలు. విద్యార్థులు ప్రజలు ఎలా ఒకరితో ఒకరు కలిసిపోయారనడానికి అది ఒక గొప్ప అనుభవంగానే ఉంది. నా పాత్ర అప్పటి నుంచే నేను సలహాదారుగా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను ఇంకా సలహాలే ఇస్తున్నాను. కానీ అడ్వైజర్గా ఉన్న జీవితంలో కొన్ని ఒక సంపన్నమైనటువంటి అనుభవాలు ఏవైతున్నాయో ఆ రోజు చూస్తే ఇవాళటి యువత ఏం త్యాగాలు చేస్తారేం కాదు, కానీ కనీసమైన విలువలు జీవితంలో, కనీసమైన ఆశయాలు, సమాజం పట్ల ఒక సామాజిక స్పృహ, స్పందన, సమాజంలో ఉండేటువంటి వివక్ష పట్ల, పేదరికం పట్ల. ఇవాళ నిరుద్యోగము ఉంటే నిరుద్యోగులు ఒక పోస్ట్ ఉంటే 100 మందికి మీరు అవకాశం ఇవ్వాలంటున్నారు. పోస్ట్ ఒకటే కదే అని వాదించినా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. కానీ యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ యొక్క ఉద్యమాలు లేకపోతే వాళ్ళు చైతన్యవంతమైనటువంటి విద్యార్థులు అయితే తప్పించి సమస్యలకి మూల కారణాలు వెతకడం అనేది యువత యొక్క జీవితం యొక్క ఆదర్శము, ఆశయం కావాలి. కనుక వీళ్ళైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఇప్పుడు ఎలా స్పందిస్తున్నారు సామాజిక సమస్యలకి అనే ఈ చారిత్రక జ్ఞాపకాలు ఏవైతున్నాయో అవి సామాజిక సంపద, వాళ్ళ వ్యక్తిగత సంపద, సామాజిక సంపద. ఆ సంపద సమాజంతో పంచుకోవడము, తమ అనుభవాన్ని పంచుకోవడం అనేది ఇది ఇప్పటి అవసరంగా మేము భావిస్తున్నాం. ఈ 21 ఏ అడ్డంకులు లేకుండా జరగాలని, తిరుపతిలో ఇలాంటి సభ జరిగిందని మరోసారి చెప్తూ, మనము మీ ద్వారా పూర్వ విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళు 21 రోజు ఈ సదస్సును రావాలని, వాళ్ళ జ్ఞాపకాలు నెమరు వేసుకోవడానికి ఈ సదస్సు పనికొస్తుందని, మళ్ళీ జీవితాన్ని ఒకసారి పునర్జీవించడానికి, ఆ గతంలో ఉన్న జీవితాన్ని
ఇది అవసరమని భావిస్తూ మీ ద్వారా పూర్వ విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ రంగంలో ఉన్నా, పత్రికా రంగంలో, వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో, భిన్న రంగాలు ఉన్నారు, వాళ్ళు టీచింగ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ జరిగే 2 రోజుల సదస్సుకు రావాలని ఒక ఆహ్వాన సంఘం తరఫున వాళ్ళకు కూడా నేను ఆహ్వానిస్తున్నాను.